మన ఇంటికి పెయింట్స్ వేయించాలి అనుకున్నప్పుడు ఏ టైప్ ఆఫ్ పెయింట్స్ వాడాలి, వాటి వల్ల యూజ్ ఏంటి, అవి ఎంత డ్యూరబుల్గా ఉంటాయి, వాటి కాస్ట్ రేంజెస్ ఎలా ఉంటాయి అన్న విషయాలు జనరల్గా అందరికీ అంత ఐడియా ఉండదు. మీరు ఒకవేళ ఏషియన్ పెయింట్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోలో ఏషియన్ పెయింట్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయింట్స్, వాటి ఫీచర్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మామూలుగా ఇంటి లోపల వాడే పెయింట్స్ని ఇంటీరియర్ పెయింట్స్ అంటాం, ఇంటి బయట వాడే పెయింట్స్ని ఎక్స్టీరియర్ పెయింట్స్ అంటాం. ఏ పెయింట్నైనా సరే ఒక కోట్ ప్రైమర్ వేసిన తర్వాత అప్లై చేస్తూ ఉంటాం. అయితే ఏషియన్ పెయింట్స్లో ఎక్స్టీరియర్ పెయింట్స్ని 3 సిరీస్లుగా, ఇంటీరియర్ పెయింట్స్ని 3 సిరీస్లుగా డివైడ్ చేశారు. ఎక్స్టీరియర్ పెయింట్స్ని ఏస్, ఎపెక్స్, అల్టిమా సిరీస్లని, ఇంటీరియర్ పెయింట్స్ని ట్రాక్టర్ ఎమల్షన్, యాప్కోలైట్ అండ్ రాయల్ సిరీస్లుగా డివైడ్ చేశారు. ఇప్పుడు ఎక్స్టీరియర్ పెయింట్స్ గురించి డీటెయిల్గా చూద్దాం. ఏస్, ఇది ఎకానమీ రేంజ్ పెయింట్. ఇందులో ఏస్ ఎక్స్టీరియర్ ఎమల్షన్, ఏస్ అడ్వాన్స్డ్, ఏస్ షైన్ ఇలా చాలా రకాలు ఉన్నాయి. వీటి ప్రైస్ రేంజెస్ ప్రజెంట్ 20 లీటర్స్ టిన్ను 3200 నుండి 3700 వరకు ఉంది. జనరల్గా ఈ ఏ సిరీస్ పెయింట్స్తో 10 ఫీట్ బై 10 ఫీట్ ఉన్న ఒక గోడకి పెయింట్ వేయాలి అంటే సుమారుగా 2 కోటింగ్స్కి కలిపి 1.5 నుండి 1.7 లీటర్స్ పెయింట్ పడుతుంది. ఏ సిరీస్లో ఏ టైప్ ఆఫ్ పెయింట్ సెలెక్ట్ చేసుకున్నా కూడా అవి జనరల్గా బేసిక్ పెయింట్స్ మాత్రమే. వీటి లైఫ్ టైం మ్యాక్సిమం 3 ఇయర్స్ వరకు ఉంటుంది. వీటిలో పెద్దగా స్పెషల్ అడ్వాంటేజెస్ ఏమీ ఉండవు. కానీ మన ఇంటికి నార్మల్గా కలర్స్ వేయాలి అనుకునేలా అయితే ప్రైమర్ కోటింగ్ పైన ఏ సిరీస్లోని పెయింట్స్ని 2 కోట్స్ వేసుకుంటే ఇంటికి మంచి షీన్ ఫినిష్ వస్తుంది. నెక్స్ట్ ఎపెక్స్ సిరీస్. ఇవి ప్రీమియం రేంజ్ పెయింట్స్ అనుకోవచ్చు. ఇందులో ఎపెక్స్ డస్ట్ ప్రూఫ్, ఎపెక్స్ షైన్, ఎపెక్స్ షైన్ డస్ట్ ప్రూఫ్ అడ్వాన్స్డ్ ఇలా చాలా రకాలు ఉంటాయి. వీటి ప్రైస్ రేంజెస్ ప్రజెంట్ 20 లీటర్స్ టిన్ను 5500 నుండి 6000 వరకు ఉంది. ఈ సిరీస్లో పెయింట్స్తో 10 ఫీట్ బై 10 ఫీట్ ఉన్న ఒక గోడకి పెయింట్ వెయ్యాలి అంటే సుమారుగా 2 కోటింగ్లకి కలిపి 1.5 నుండి 1.8 లీటర్ వరకు పెయింట్ పడుతుంది. ఎపెక్స్ పెయింట్స్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇవి డస్ట్ ప్రూఫ్ అండ్ వెదర్ ప్రూఫ్గా పనిచేస్తాయి. దీనివల్ల మన గోడలకి ఎండా వాన నుండి మంచి ప్రొటెక్షన్ ఉంటుంది. ఇది ఏషియన్ పెయింట్స్లో మిడ్ రేంజ్ పెయింట్ అనుకోవచ్చు. దీని లైఫ్ టైం మ్యాక్సిమం 4 నుండి 6 ఇయర్స్ వరకు ఉంటుంది. ఇంకా లాస్ట్గా అల్టిమా పెయింట్స్. ఇవి ఏషియన్ ఎక్స్టీరియర్ పెయింట్స్లో హై అండ్ లగ్జరీ పెయింట్స్ అని చెప్పుకోవచ్చు. వీటిలో ఎపెక్స్ అల్టిమా, ఎపెక్స్ అల్టిమా ప్రొటెక్ట్ అడ్వాన్స్, ఎపెక్స్ అల్టిమా ప్రొటెక్ట్ డ్యూరా లైఫ్ అని కొన్ని టైప్స్ ఉన్నాయి. వీటి ప్రైస్ రేంజెస్ ప్రజెంట్ 20 లీటర్స్ టిన్ అయితే 8500 నుండి 11000 వరకు ఉంది. అల్టిమా సిరీస్లోని పెయింట్స్తో 10 ఫీట్ బై 10 ఫీట్ ఉన్న ఒక గోడకి పెయింట్ వేయాలి అంటే సుమారుగా 2 కోటింగ్స్కి కలిపి 1.7 నుండి 2.1 లీటర్స్ పడుతుంది. అల్టిమా పెయింట్స్ ఎపెక్స్ పెయింట్స్ లాగా డస్ట్ అండ్ వెదర్ ప్రూఫింగ్ మాత్రమే కాకుండా వాటర్ ప్రూఫింగ్ లాగా కూడా పనిచేస్తాయి. ఇంకా ఈ సిరీస్లో ఉన్న అల్టిమా ప్రొటెక్ట్ డ్యూరా లైఫ్ క్రాక్ బ్రిడ్జింగ్గా కూడా పనిచేస్తుంది. అంటే మన గోడలకు వచ్చే క్రాక్ 2 mm సైజు వరకు కూడా కనపడనీయకుండా దీనిలో ఉన్న ఎలాస్టోమెట్రిక్ ప్రాపర్టీ అంటే సాగే గుణం వర్క్ చేస్తుంది. దీనివల్ల వర్షం పడినప్పుడు గోడల్లోకి వాటర్ సీపేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. అలానే వీటికున్న యాంటీ ఆల్గే ప్రాపర్టీ వల్ల గోడలపైన నాచు పాచి పేరుకుపోకుండా ఉంటాయి. ఇది ఏషియన్ పెయింట్స్లో లగ్జరీ రేంజ్ పెయింట్ అనుకోవచ్చు. దీని లైఫ్ టైం మ్యాక్సిమం 8 నుండి 15 సంవత్సరాలు ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఏస్ తక్కువ బడ్జెట్ బేసిక్ ప్రొటెక్షన్, ఎపెక్స్ మీడియం బడ్జెట్ మంచి వెదర్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్, అల్టిమా హై బడ్జెట్ 10 ఏళ్ల డ్యూరబిలిటీ, వాటర్ ప్రూఫింగ్ మరియు క్రాక్ ప్రొటెక్షన్. మీ బడ్జెట్ని బట్టి ఎక్స్టీరియర్కి అల్టిమా పెయింట్స్ని ప్రిఫర్ చేయండి. ఎందుకంటే అవుట్ సైడ్ పెయింట్ చేయించాలి అంటే ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. అంతేకాకుండా వెదర్ కూడా పెయింట్స్ పైన ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది.